ఈ వేసవికాలంలో పుచ్చకాయ తినటం వల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చలవ చేస్తుందండి. దీనిలో ఎక్కువ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా హస్బెండ్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చారండి. బయట చూశారు కదండి ఎండలు అయితే ఎలా ఉన్నాయో, మామూలుగా అయితే లేవు అసలని. పుచ్చకాయ తెచ్చి మంచి పని చేశారు ఆయన. ఇదిగోండి పుచ్చకాయ అయితే కోస్తున్నానండి నేను. ఎండగా అసలు ఉండలేకపోతున్నామండి, చాలా ఎండగా ఉందండి. చూడండి పుచ్చకాయ కోసానండి, ఎంత రెడ్గా ఉందో చూడండి, చూడడానికి చాలా బాగుందండి. కట్ చేశానండి, కట్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సర్వ్ చేశాను. ఇదిగోండి మా బాబాయ్ అయితే తిని చాలా టేస్టీగా ఉందని చెప్పాడండి, బాగుందని. పుచ్చకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి, అందరూ కూడా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, ఆయన కూడా ఇష్టంగానే తిన్నారండి. తర్వాత మా చిన్నబాబుకి కూడా ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్ కదండి, చిన్నపిల్లలకు కూడా వేడి చేస్తూ ఉంటుందండి, కాబట్టి చలవ చేస్తుందని వాడికి కూడా ఇచ్చానండి. ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా మనము తినాలి కదండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అసలు ఈ ఎండకి ఆయన పుచ్చకాయ తెచ్చిన దానికి మాకు కరెక్ట్గా సరిపోయిందండి. అసలు ఆ ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందండి, అసలు అంత ఎండగా ఉందండి. ఈ పుచ్చకాయ తిన్న తర్వాత బాడీలో డీహైడ్రేషన్ తగ్గండి, చాలా హెల్తీగా ఉన్నట్టు అనిపించిందండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ సమ్మర్లో పుచ్చకాయ తినడం వల్ల మనకైతే చాలా హెల్ప్ఫుల్ ఉందండి. గుండెకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ పుచ్చకాయ వల్ల తీరుతాయండి. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందండి. అందులో ఇంకోటి ఏంటంటే మనకి పుచ్చకాయలో 98% వాటరే ఉంటుందండి, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పొటాషియం అనే మినరల్ కూడా పుష్కలంగా ఈ పుచ్చకాయలో ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ సి, రైబోఫ్లేవిన్, B12, B9, ఇంకా అల్సర్ గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పుచ్చకాయ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.